బిందితో ఇంట్లోకి వెళ్లాల్సిన దానివి ఉయ్యాల వరకు వచ్చావంటేనే అర్థమవుతుంది నువ్వొచ్చింది నా కోసమే అని. కాదు 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 కాదు, నన్ను చంపడం కోసమే వచ్చావని. అయ్యో ఓసై, పొరపాటున చెయ్యి జారి పడిపోయి. అబచ్చా, చెయ్యి జారలేదు, కావాలనే చెయ్యి జార విడిచా. అయినా పర్వాలా, ఎందుకంటే నేను ఎంత అలర్ట్ గా ఉంటున్నానో నీకు అర్థమైందిగా. నా మీద హత్య ప్రయత్నం చేసిన నిన్ను నీ రుణం తీర్చుకోవాలి కదా. నా రుణం తీర్చుకోవాలా? ఎలా? ఇలా ఇలా నిన్ను చెప్తాను నీ సంగతి. చెప్పు అత్తయ్య. అత్తయ్య, ఏమైంది? ఎందుకు ఇలా తడిచావు? నేను ఇంట్లోకి నీళ్లు తెస్తూ ఉంటే చలిగా ఉందని కూడా చూడకుండా ఇదిగో త్రిపుర ఇక్కడ పడుకుని నా తల మీద పోసేసింది అత్తయ్య. ఏ త్రిపుర, కొంచెమైనా బుద్ధుండకల్లా? ఇంత చల్లగాల్లో నెత్తి మీద నీళ్లు పోస్తే లేనిపోని జ్వరాలొస్తే? అబ్బా అత్తయ్య గారు, నేను కావాలనేం పోయలేదు. నాకు అసలు చన్నీళ్ళన్నా చలిగాలన్నా అసలు పడదత్తయ్య. వెంటనే ఫీవర్ వచ్చేస్తుంది. విన్నావుగా, పాపం ఆ అమ్మాయికి జ్వరం వస్తుందంట. వెళ్ళి టవల్ తీసుకొచ్చి ఒళ్ళంతా తుడు. నేనా? నువ్వే వెళ్ళి తీసుకురా. నేను తుడవనత్తయ్య. చూసారు అత్తయ్య గారు, మీ మాట అంటే కూడా లెక్కలేదు ఈ త్రిపురకి. నేను తుడవను అంది నీ క్షేమం కోసమే. నా క్షేమం కోసమా? చన్నీటితో స్నానం చేపిచ్చుడు క్షేమం ఎలా అవుతుంది? అయ్యో అత్తయ్య గారు, పాపం దామినికి ఆస్తమా బాగా పెరిగిపోయిందని మొన్న గుళ్ళో స్వామీజీని కలిశాను. తనకి ఆస్తమా తగ్గించే మార్గం చెప్పమని అడిగాను. వెంటనే ఆయన వైద్యం కూడా చెప్పేశారు. ఇది నేను ఆడిన నాటకాన్ని అడ్డం పెట్టుకుని ఏదో పెద్ద ప్లానే వేస్తోంది. చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఓ, అందుకనా చన్నీటితో స్నానం చేయించావు? అవునత్తయ్య గారు. ఆ తర్వాత రోగం ఉన్నవాళ్ళని ముందుకు వంచి ఊపిరితిత్తులు ఉన్న భాగంలో పిడికిలి బిగించి 3 గుద్దులు గుద్దమన్నారు. గుద్దులా? నో, ఆ వైద్యం నాకొద్దు. నో. తప్పమ్మా, అలా అనకూడదు. గుళ్ళో స్వామీజీ చెప్పారంటే ఖచ్చితంగా రోగం తగ్గుతుంది. అవును దామిని, రోగాన్ని మొదలు పెడితే 6 నెలల్లో ఊపిరి ఆగిపోతుందట. నిజమా? అబ్బా అత్తయ్య, చావు కన్నా ఈ గుద్దులే బెటర్ కదా. అవునమ్మా, నా మాట విని ఆ 3 గుద్దులేవో గుద్దించేసుకో. నో, నాకు భయం. నాకొద్దు అత్తయ్య గారు, ప్లీజ్ నాకొద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. త్రిపుర, అమ్మాయి భయపడుతుంది. నేను వంచుతా, నువ్వు నీ పని కాని. అలాగే అత్తయ్య గారు. వంగమ్మా. అరే వంగమ్మా. గట్టిగా పట్టుకోండి అత్తయ్య. వెయ్, ఇంకా లేట్ చేయకు.
అత్తయ్య చాలు అంది కదా, అంటే మళ్ళీ గుద్దమని అర్థం. వచ్చండి. ఇది వద్దు అంటే గుద్దుతోనే ఉంది. అదే గుద్దు గుద్దు అంటే వదిలేస్తుందేమో. ట్రై చేద్దాం. కొట్టండి కొట్టండి. ఇదేంటి త్రిపుర అలా అంటుంది? ఓ అత్తయ్య, ఇదేంటి కొట్టు కొట్టు అంటుంది? అత్తయ్య కొట్టు కొట్టు అంటుందంటే రోగం తగ్గుతున్నట్టుంది. ఇలా అయితే మనం అస్సలు తగ్గకూడదు. కొడదామా? సరే కొట్టు. పెడతారు. వద్దు, నాకు వద్దు. చూసారా అత్తయ్య గారు, 3 సార్లు గుద్దగానే దామినిలో ఎంత మార్పు వచ్చిందో. అవునమ్మా, కష్టం అనుకోకుండా తగ్గే వరకు రోజు ఇలానే గుద్దు. అలాగే అత్తయ్య. మీ మాటను నేను ఎప్పుడైనా కాదు అని అన్నానా? కాకపోతే ఇది ఫస్ట్ ట్రీట్మెంటే అత్తయ్య గారు. రెండో ట్రీట్మెంట్ ఇంకా ఉంది. రెండోదా? ఏంటది? అది చెప్పడం కన్నా చూపించడమే బెటరు. పదండి అత్తయ్య గారు, చూపిస్తాను. పదండి. పదమ్మా. నా మొలతాడు నేను అమ్ముకుంటానంటే దానికి బాధ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా సరే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే. ఆటో ఒక్కటి వచ్చి సావడం లేదేమిటి? హాయ్ శ్రీనివాస్ గారు. ఓ మీరా? హాయ్ అండి. ఇక్కడ నిలబడ్డారేంటి? రోడ్డు మీద నిలబడితే ఏ లారీ వాడో ఎక్కించేస్తాడని ఇక్కడ నిలబడ్డానండి. మీరు భలే మాట్లాడుతున్నారండి. నేనంతేనండి. ఇంతకీ మీరు నా ముందు బండి ఆపారేమిటి? మీ వెనకే ఆపుదామనుకున్నాను. వెనక మీకు కళ్ళు లేవు కదా, అందుకే ముందాపాను. అబ్బో, మీరు పంచులు బాగానే వేస్తున్నారుగా. పంచలే కాదు, పాటలు కూడా బాగానే పాడతాను. పాటలా? మీరు పాటలు పాడతారా? ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏదో ఒక విధంగా నేను టంగు స్లిప్ అయి పద్మావతిని ఇరుక్కుపోయేలా ఉన్నాను. పాటలు పాడుతుంది అంటే ఇది మన పద్దునా? వేషం మార్చి వెధవేషాలేస్తుందా నా దగ్గర? ఆలోచిస్తుంది ఏమిటిది? కనిపెట్టేస్తే పోలే. అటో ఇటో తేల్చేస్తా. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రెస్టారెంట్కి వెళ్తున్నాను. అరే, నేను రెస్టారెంట్కే వెళ్తున్నానే. మీతో పాటు నేను రావచ్చా? నేను వచ్చిందే అందుకోసం. ఏమిటి, నాకు లిఫ్ట్ ఇవ్వడానికా? కాదు కాదు, రెస్టారెంట్కి వెళ్ళడానికి వచ్చాను అని అంటున్నాను. ఒక్క నిమిషం. మా ఆవిడికి లేండి, ఇంట్లో ఉందో లేదో తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నాను. ఇదేంటి, బావ ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తున్నాడు? చేయి, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశానుగా. దామిని అని మా ఫ్రెండ్ ఉందిలేండి ఇంట్లో, ఆమెకే చేస్తున్నాను. దామినికా? చచ్చనుకో. ఇప్పుడు అది నేను లేను అని చెప్పానంటే నా పని అయిపోతుంది. హలో దామిని. శ్రీనివాస్ గారు, పద్దు ఇంట్లో ఉందా? తలుపేసినట్టుందండి, లోపల ఉన్నట్టుంది. ఓ ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పింది దామిని? ఇంట్లో ఉందని చెప్పింది. ఏంటి, మీ ఆవిడ జాబ్ చేస్తుందా? దాని బాగుందా? వంటలు చేయడమే సరిగ్గా రాదు, నేనే నేర్పించాను. ఓహో, మీరు నేర్పించారా? ఎస్, దానికి తినడం తప్పితే ఏమీ రాదు. A to Z అన్నీ నేనే నేర్పించాను. ఓ ఆడదానిలా తీర్చిదిద్దాను. మీరు అసలు చాలా గ్రేట్ అండి. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. ఏమిటి, మీ అదృష్టమా? అంటే నా అదృష్టం కాదండి, ఆమె అదృష్టం అంటున్నాను. అయినా రోడ్డు మీద ఇలా నిలబడి మాట్లాడతాం. బండెక్కండి, వెళ్దాం. ఎక్కుతానే, నిన్ను టెస్ట్ చేయడానికేగా నేను నీతో పాటు వస్తున్నాను.
ఒసై, నువ్వు కొట్టిన దెబ్బలకి నా ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. తిరిగి నీ దెబ్బలు నీకు ఇవ్వకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. చెప్తా. ఏం చేస్తున్నావు త్రిపుర? ఓ, అంట్లు తోముతున్నావా? లేదే, నీ తడిక మొహానికి పిడకలు కొడుతున్నాను. ఏయ్, నాది తడుకు మొహమా? హ, మరి లేకపోతే కళ్ళు కనిపించట్లేదా? అయినా నేను అంట్లు తోముతూ ఉంటే నువ్వు కడగడం అది రూలు, అవునా కదా? అవునవును, అందుకేగా వచ్చాను. మరి చూస్తూ ఉంటావే, ఇదిగో కడుగు. కడుగుతాను, జుట్టు పీక్కొని పారిపోయేలా కడుగుతాను. కడుగు. అబ్బా! ఆ! ఆ! అబ్బా! మంట! అయ్యో త్రిపుర, ఏమైంది? ఓసి రాక్షసి, స్వప్నేలు కళ్ళలో కొట్టబెట్టే. అబ్బా! మంట 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 పుడుతున్నాయి. అయ్యో సారీ త్రిపుర, ఉండు ఖర్చు ఇస్తాను. ఏదో ఒకటి తొందరగా చెప్పు. అబ్బా! ఆహా! అబ్బా! త్వరగా ఇచ్చి చావు. ఎదుగు త్రిపుర, తీసుకో తీసుకో. అబ్బా! మంట! అబ్బా! మంట! చచ్చండ్రా బాబోయ్! మోసే దెయ్యమా, కచ్చెపిస్తానని కళ్ళలో కారం పెట్టించావేంటి? మరి లేకపోతే వాస్తవా అని చెప్పి ఇందాక నువ్వు నన్ను కుమ్మాయలేదు, దానికి స్వీట్ రివెంజ్ ఇది. దాన్ని అనుభవించు. ఒసే, చెప్తానే నీ పని. ఒసే, నేను ఏయ్, ఏం చేస్తున్నావు త్రిపుర? నా కళ్ళలో కారం పెట్టించావు కదే, అందుకే నీకు అంటిస్తున్నా. హోసై వెర్రిదానా, నీకు కళ్ళు కనపడవే, నా కళ్ళు నీకెలా కనపడతాయి? నాకు కళ్ళు పోతే ఏంటి? పళ్ళున్నాయిగా, నీ పీక కొరికి చంపుతాను. ఏయ్! ఏయ్! అబ్బా! ఏయ్! వద్దు! వద్దు! ఏయ్! వదలు! వద్దు! అమ్మా! వదలు! అమ్మా! ఏయ్! త్రిపుర! అమ్మా! త్రిపుర, వదలు! వదలు! ఏయ్! త్రిపుర! త్రిపుర, వదలు! వదలు! రంగరంగా వీళ్ళకేం పోయాక వచ్చింది? వదలు! వదలు! ఏంటి ఇది? దామిని కౌగిలించుకోవడం ఏంటి దరిద్రంగా? పైగా వద్దు వద్దు వదులు వదులు అంటున్నా ముద్దులు పెట్టడం ఏమిటి అసహ్యంగా? అయ్యో అంకుల్, అది ముద్దు పెట్టట్లేదు, కొరుకుతుంది. బుగ్గను కొరికానా ఇంతసేపు? కొరికింది పీక్ అనుకున్నానే. వీళ్ళకి ముద్దులు అనిపించింది. ఇప్పుడెలా మేనేజ్ చేయాలి? కొరుకుతుందా? కొరికిందా? త్రిపుర, ఆమె బొగ్గలేమన్నా కాకినాడ కాజాలనుకున్నావా కొరికేయడానికి? సారీ చెప్పు. ఇప్పుడు మావయ్యకున్న కోపానికి నేనేం చెప్పినా వినరు. దామిని ఇరికించాలి. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అయ్యో మావయ్య, మీరిద్దరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను దాని మంచి కోసమే కోరికాను. ఏమిటా మంచి? అత్తయ్య, దానికి ఆస్తమా ఉంది కదా. ఉంటే అదేమన్నా నేరమా కొరికి కొరికి చంపడానికి? ఆస్తమా తగ్గి చచ్చిపోతుంది మావయ్య. ఇలా కొరికినా చచ్చిపోతుంది కదా. లేదు లేదు, ఇలా గంటకోసారి దాన్ని కొరుకుతూ ఉంటే ఆస్తమా కంట్రోల్ అవుతుందని నిన్నే ఓ టీవీలో డాక్టర్ చెప్పారు మావయ్య. అందుకే
దీన్ని ఇలా కొరుకుతున్నాను. అలాగా? హా, అమ్మని అమ్మ ఎంతలో ఉపయోగిస్తున్నావే. ఒసే ఆండాళ్ళు, త్రిపుర ఒక్కతే ఏం కొరుకుతుందే? నువ్వు కూడా ఆ బుగ్గ కొరికిపెట్టు. కొరుకత్తయ్య. ఆగండి ఆగండి. నా బుగ్గలు ఏమైనా బొబ్బట్లు అనుకుంటున్నారా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొరకడానికి. కొరికితే రోగం తగ్గుతుందని చెప్పింది కదా. ఏం అక్కర్లేదు. నా దగ్గర సిగరెట్ ప్యాకెట్లు ఇంకా ఉన్నాయి. ఒక్క దమ్ము కొట్టానంటే ఆస్తమా పారిపోతుంది. నాకు తెలిసే నువ్వు సిగరెట్ కాల్చాలని ఇలా ప్లాన్ చేశాను. అమ్మో, మన దగ్గర కరెంటు బిల్లు తప్ప హోటల్ బిల్లు కట్టడానికి డబ్బులు ఏమీ లేవు. సో ఏమీ తినకూడదు, ఏమీ తాకూడదు. బావేంటి ఆలోచనలు పడ్డాడు? బహుశా నేను పొద్దున కాదు టెస్ట్ చేయాలని ప్లాన్లు వేస్తున్నాడా ఏంటి? రేయ్, మనుషులు వచ్చారు చూడు. ఓకే సార్. ఏమిటి, ఈ రెస్టారెంట్కి మనుషులు కాకుండా జంతువులు పశువులు కూడా వస్తుంటాయా ఏమిటి? అవును సార్. ఏమిటి కామెడీయా? నిజం సార్. పశువులు పక్షులే కదా, రోజు కూర వండుకొని కారం వేసుకుని తింటాము. కరెక్టే. చెప్పండి సార్, ఏం కావాలి? 2 స్పూన్ల సోంపు. సోంపా? అది తిన్నాక ఫ్రీగా ఇస్తారు కదా సార్. ఇస్తే నేను ఫ్రీగానే తింటాను. సోంపు కోసం రెస్టారెంట్ కి రావడం ఏంటండి? ఏదైనా తిందాం, చెప్పండి. అబ్బో, బాడీ బిల్లు చేసేదాకా వదిలేటట్టు లేదుగా. నా కడుపు ఫుల్లుగా ఉంది, మీరు తినండి. ఏంటి, బిల్ కట్టాల్సి వస్తుందని భయపడుతున్నారా? చిచి, మీలాంటి వాళ్ళు 10 మంది తిన్నా బిల్లు కట్టే దమ్ము నాకుంది. ఓహో, మా ఓనరు దమ్ము తీసుకోడు సార్, బిల్లు మాత్రమే తీసుకుంటాడు. జోక్ సార్, జోక్. జోక్సా? వెటకారం ఎక్కువైందిరా నీకు. చెప్పండి, మీరేం తింటారు? బాబు, వెజ్ ఐటమ్స్ ఏమేమున్నాయి? వెజ్ నూడిల్స్, వెజ్ మంచూరియా, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, వెజ్ కర్రీ. ఏమిటి, మీరు నాన్ వెజ్ తినరా? నాన్ వెజ్ తినను అంటే నేను పొద్దునని కన్ఫర్మ్ అయిపోతాడు. నాన్ వెజ్ తిను అనగానే డౌట్లో పడిందంటే నా అనుమానం నిజమా? ఇది మన పద్మావతేనా? ఏమిటి ఆలోచనలో పడ్డారు? నాన్ వెజ్ తింటారా తినరా? ఎందుకు తిననండి, బేషుగ్గా తింటాను. కాకపోతే బిల్లు ఎక్కువవుతుందేమోనని ఆలోచిస్తున్నానంతే. అంటే బిల్లు బాదుడు నాకే అని ఫిక్స్ అయిపోయిందా? అయితే ఈవిడి గారిని నాన్ వెజ్ వైపుకి అస్సలు వెళ్ళనివ్వకూడదు. పర్వాలేదు, మీకేం కావాలో తినండి. వెజ్ ఐటమ్స్. ఊరుకోండి సార్. మేడం గారు బేసిక్గా నాన్ వెజ్ తింటా అంటుంటే మీరేంటి వెజిటేరియన్ అంటున్నారు? కొంపతీసి డబ్బులు లేవా? సచ్చినోడా, నువ్వేంట్రా? వీడు భలే జోకులేస్తున్నాడు. సరే, నాన్ వెజ్ ఐటమ్స్ ఏమేమున్నాయి? చికెన్ మంచూరియా, చికెన్. ఎంత? 300 రూపాయలు సార్. ఒకటి తెచ్చిచ్చేయి. అసలు ఏమున్నాయో చెప్పనివ్వండి. అంటే నీకేమన్నా అర్జెంట్ పని ఉందేమోనని. అబే, ఏమీ లేదండి. ఒకవేళ ఉన్నా అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటాను. మీరు మళ్ళీ మళ్ళీ దొరకరు కదా. బిల్లు కట్టించడానికా? వాట్? అదే, మళ్ళీ మళ్ళీ కలవరు కదా, మీ ఇష్టం అంటున్నాను. మీరు హ్యాపీ కదా? మేడం, ఫేస్ చూస్తుంటే తెలియట్లేదా? ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అబ్బా, ఆ నవ్వు చూడండి మేడం, హోటల్ మొత్తం ఖాళీ చేసేయి అన్నట్లేదు. అవునవును, నాకు అలాగే అనిపిస్తుంది. నువ్వు ఐటమ్స్ కానిచ్చే. చికెన్ మంచూరియా, చికెన్ టిక్కా, చిల్లీ చికెన్.
చికెన్ మెజెస్టిక్, చిల్లీ చికెన్. వీటిలో ఎన్ని చెప్పమంటారు, ఏం చెప్పమంటారు? లాస్ట్ లో చెప్పావే ఆ. ఆ చెల్లి చికెన్ అదొకటి తీసుకురా, దాంతో పాటు ఓ అక్క చికెన్ కూడా తీసుకురా, తినేస్తారు. అది చెల్లి చికెన్ అక్క చికెన్ కాదు బావా.